జంతువులకి అంత తెలివితేటలండి. చక్కగా ఈ పాత బిల్డింగ్ మీద ఎక్కి కూర్చుంటాయి అన్నం పెట్టాలి అని. నీకు కింద కనిపించకపోతే ఈ పాడుపడ్డ బిల్డింగ్ మీద ఇలా ఇంటొంక చూస్తూ ఉంటాయి. నేను ఎప్పుడు బయటకు వస్తానా అన్నం పెడతానని. చూడండి ఎలా ఉందో. తినేస్తున్నాయి పాపం. అపార్ట్మెంట్లో వచ్చిన తర్వాత ఏ మిగిలిన డస్ట్బిన్లో వేసేయటం, ఏ మిగిలిన బయట కుక్కలు పెట్టపోయేసరికి అవి మనుషులు కనపడంగానే ఆకలి మీద ఉండి దాడులు చేయటం ఎక్కువైనాయి. అందుకని వీలున్నంత వరకు ఒక బిస్కెట్ ప్యాకెట్, అన్నము పాపం ఇలాంటివి పెడుతుంటే వీటికి చలికాలం స్కిన్ ఎలర్జీ కూడా వచ్చిందండి పాపం. మీకు 2 కుక్కలకి నా వీడియోలో చూస్తారు చూడండి. వస్తే డాక్టర్లకు పిలిచి టాబ్లెట్స్ మందులు వేసి అన్నంలో కలిపి పెట్టేవాళ్ళం పాపం. ఈ పాడుపడ్డ బిల్డింగ్ మీద పడుకుని అన్నం పెట్టేదాకా ఎదురు చూస్తాయి పాపం. 3-4 డేస్ అన్నం లేకపోతే ఇంతే కదా, రోడ్డు మీద పిల్లల మీద కానీ పెద్దవాళ్ళ మీద కానీ దాడి చేస్తాయండి ఆకలి మీద. అందుకని ఏం మిగిలినా ఏం చేసినా అపార్ట్మెంట్లో అయినా సరే కింద వాచ్మెన్కి ఇచ్చి పంపించేస్తే ఎక్కడో ఒక చోట పెట్టేస్తాడో అయిపోతుంది. వాడికి వాటర్ దొరక్క తిండి దొరక్క దాడి చేయడం ఎక్కువైంది. అది అపార్ట్మెంట్లకు వెళ్ళక కూడా కాపలా కాస్తుంటే దొంగలు రాకుండా. పక్క బిల్డింగ్లో పాపం వాళ్ళు ఇంతకుముందు వాళ్ళు చూసేవాళ్ళు అనుకుంటా. ఇప్పుడు వాళ్ళు లేకపోయినా సరే ఆ బిల్డింగ్ దగ్గరికి ఎవరిని రానివ్వు. ఆఖరి చెత్త ఏరుకునే వాటితో సహా కాపలా కాస్తూనే ఉంటాయి 2 కుక్కలు.